ప్లాన్ చేస్తున్నాం కానీ ఎప్పుడు ప్లాన్ చేసిన భయ్యా వెళ్తా ఉన్నాడు టకామని ఆగిపోయాడు. ఇంకా వస్తుంది సింగిల్ లైన్ ఇది. ఓ అమ్మ చూడలేదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటో వ్లాగ్స్. ప్రజెంట్ అయితే మనం డైలీ అబ్జర్వేషన్ చేద్దామని వీడియో ఒకటి చేద్దామని ఈరోజు అయితే బయటకు వచ్చాం. ఈరోజు అయితే వెదర్ అయితే చాలా కూల్గా అయితే ఉంది. మామూలుగా అయితే మొన్న రథసప్తమి వచ్చింది కదా, ఆ రోజు నుంచి అయితే మాత్రం డే టైం ఎండ వాయించి పారేస్తుంది. నైట్ టైం అయితే చాలా చల్లగా అయితే ఉందన్నమాట. దాంతోపాటు లైట్గా ఫాగ్ కూడా ఉంది. ఎంత చల్లదనం ఉన్నా కూడా ఎండ మాత్రం ఒక రేంజ్లో ఉంది. ఇప్పుడే ఎట్టుంటే ఇంకా మే నెల దాటితే అట్టుంటుందో నాకైతే భయం పడుతుంది. ముందు చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి, గ్రాడ్యువల్గా అయితే పెరుగుతానే ఉన్నాయి ఎండలు. ఐ హోప్ సో కొంచెం తగ్గుతాయనే అనుకోవాలి మనం. ఈ ట్రాఫిక్ మాత్రం ఆగటం లేదు, ఏ రకంగా ఉంది. మన కారు, ఐ మీన్ మన మోడల్ కారు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా రిలీజ్ అయిన కార్లో అడాస్ కూడా వస్తుంది అనమాట. దానివల్ల చాలా వరకు సెక్యూరిటీ ఫీచర్స్ అనేది పెరగతాయి. దానివల్ల అన్ని కార్లకు ఇస్తే బాగుండు అడాస్ అనేది. ఎందుకంటే మనం ఏదైనా అదమరుపులో ఉన్నా లేకుంటే సడన్గా వచ్చిన స్లో బ్రో సడన్గా వచ్చినా కూడా అట్లాంటి సిచ్యువేషన్లో అయితే మనకి చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. అందుకని అన్నిటికీ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ అన్నింటిలో లెవెల్ 2 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అడాస్ లెవెల్ 2. దాంతోపాటు కియా సైరోస్ కూడా రిలీజ్ అయింది కదా, దాంట్లో కూడా లెవెల్ 2 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హుండాయిలో కూడా చాలా కార్లలో ఉంది కదా. ఐ మీన్ ఇప్పుడు ఎక్స్ట్రాలో ఉంది, తర్వాత వెర్నాలో ఇస్తున్నారు. లేటెస్ట్గా మనకి క్రెటాలో కూడా ఉందనుకుంటా. ఈ ట్రాఫిక్ వల్లే చాలా ఇరిటేటింగ్ వస్తుంది, మామూలుగా రావటంగా. థార్ రాక్స్, ఇది రాక్స్ కాదు, ఇది థారే. థార్ రాక్స్ అయితే ఇంకా చాలా బాగుంది నిజంగా. ఇది రాక్ లాగా ఉంది. బండి కొంచెం విడత పెంచారు, పొడుగు పెరిగింది, ఫీచర్స్ కూడా నిదానంగా పెంచాడు. చాలా వరకు చాలా బాగుందనే చెప్పుకోవాలి. యాక్చువల్గా మనం కంపారిజన్ వ్యూస్ కూడా చాలా చేయాలని ఉంది. మనకి వెహికల్ అయితే సపోర్ట్ అయితే దొరకడం లేదనమాట. ప్రజెంట్ మనమైతే ఎంటర్ అవుతున్న లొకేషన్ వచ్చి ఇది అంజీ రోడ్ అంటారు. ఇక్కడ దాదాపుగా నీకు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ, తర్వాత హోటల్స్ కానీ, ఫుడ్, తర్వాత మనకి ఇక్కడ పిజ్జా హట్లు కానీ మొత్తం అయితే ఇక్కడే ఉన్నాయన్నమాట. వన్ ఆఫ్ ద బిజియెస్ట్ స్ట్రీట్ అనే చెప్పాలి దాదాపుగా. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంత హెవీ రష్ అనేది రావడానికి మనకి ఒంగోలులో మామూలుగా ఏంటంటే, ఇంకోటి చెప్పడం మర్చిపోయా, ఒంగోలులో మామూలుగా ఫేమస్ ఏంది, ఒంగోలు అంటే ఒంగోలు పులుసు, అది ఫేమస్. దాంతోపాటు ఫుడ్ పరంగా చూసుకుంటే మనకి హైదరాబాద్లో ఎట్లా అయితే పుల్లారెడ్డి స్వీట్స్ ఫేమస్, మనకి ఒంగోలు వచ్చేటప్పటికి అల్లూరి స్వీట్స్ అంత ఫేమస్ అనమాట. బిర్యానీకి వచ్చేటప్పటికి ఇస్మాయిల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంట్లో చేసింది నెంబర్ 1 ఫస్ట్. దాని తర్వాత మాత్రం ఇంక ఏదైనా అంతే కదా. తర్వాత అల్లూరి స్వీట్స్ అయితే మనకి ట్రంక్ రోడ్లో అయితే ఉంది. అక్కడైతే స్వీట్ ఒక్కసారిగా అందిన్నాం అనుకో, అసలు దాన్ని ఇంక వదిలిపెట్టం, అంత బాగా అయితే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అనుకోండి. ఈసారి అయితే మనం మీకు కూడా ఆ లొకేషన్ అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే మనం చిన్న పని మీద టౌన్లోకి సైడ్కి వచ్చున్నాం అనమాట. తర్వాత ఇదిగో కనబడుతుంది కదా లొకేషన్, ఇది మనకి ఒంగోలులో ఉన్న బిగ్గెస్ట్ గ్రౌండ్ అని చెప్పాలి. ఇది పీవీఆర్ గ్రౌండ్స్ అంటారు. మనకి లోపల వైపు అయితే క్రికెట్ చాలా, మనకి ఎన్టీఆర్ కళా పరిషత్ అవన్నీ ఇక్కడే జరుగుతుంటాయి దాదాపుగా. ఇక్కడ మనకి ఇప్పుడు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇది రంగారాయుడు చెరువు అంటారు. ఈ రంగారాయుడు చెరువు స్పెషల్ ఏంటంటే దీని చుట్టూరా వాకింగ్కి ఒక లైన్ ఉందన్నమాట. ఇది మనకి ఒంగోలులో ఉన్న చాలామంది అయితే వాకింగ్కి అయితే కంటిన్యూగా అయితే ఇక్కడికి వస్తూనే ఉంటారు. చూసారు కదా, దాని బ్యాక్ సైడ్ అయితే బ్యానర్స్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఇదే రంగారాయుడు చెరువు. ఇక్కడి నుంచి అయితే కంటిన్యూగా అయితే అసలుకి జనాలు సందే ఉంటారు ఇక్కడ. మనకి పగటిపూట కానీ ఈవినింగ్ టైం కానీ అంత హెవీ రష్ అయితే ఉంటుంది ఇక్కడ. అక్కడ చిన్నగా బ్రో
అర్రే నాయన, చిన్నంగా అయ్యా, చిన్నంగా వస్తుంది సింగిల్ లైన్ ఇది. ఇది చూసారు కదా, ఇది ఇప్పుడు మనం రైట్ సైడ్లో చూసింది వచ్చి గాంధీ పార్క్ అంటారు దాన్ని. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ పార్క్. ఒంగోలులో ఉన్నాయి 4-5 ఉన్నాయి. మనకి భాగ్యనగర్లో ఒక పార్క్ ఉంది, తర్వాత లాయర్పేటలో ఒకటి ఉంది, వేపీ రోడ్లో కూడా ఒకటి ఉంది అనుకుంటా. తర్వాత గాంధీ రోడ్డు పార్క్ అనేది చాలా ఫేమస్. ఇక్కడ ఫేమస్ ఏంటంటే చిన్నపిల్లకాయలకి ఆడుకోవడానికి, దానికి ఒకవేళ ఫ్యామిలీతో పాటు ఒకవేళ వచ్చినా కూడా 10 నిమిషాలు కూర్చొని చిల్ అవ్వడానికి అయితే టైం అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట లొకేషన్ అది. అటు చెరువు ఒక సైడ్ ఉంటుంది, తర్వాత చల్లటి గాలి కొడుతుంటుంది, అంతా బాగానే ఉంటుంది. తర్వాత దాంతోపాటు మనకి ఈవినింగ్ టైంలో ఒక మూవీ కూడా ఒకటి ప్లే చేస్తారనుకుంటా. అది అప్పుడప్పుడు డైలీ వేస్తారో మనకైతే తెలియదు. ఓపెన్ థియేటర్ అయితే ఉంది, ఓపెన్ థియేటర్లో మూవీస్ కూడా వస్తుంటాయి. ఈరోజు యాక్చువల్గా చెప్పడం మర్చిపోయా, ఈరోజు గురువారం, అదేనండి థర్స్డే. అందుకని సాయిబాబా గుడి దగ్గర అయితే సంద అయితే ఉంటారు జనాలు, చూశారు కదా. సరే, ఒక్క నిమిషం ఆగినా చాలు ట్రాఫిక్ అట్టా ఆగిపోద్ది మన వెనకాలే కంటిన్యూగా. ఈరోజు థర్స్డే కదా, కొంచెం ట్రాఫిక్ దట్టంగానే ఉంటుంది ఈ లొకేషన్లో. దాంతోపాటు ఏంటంటే మనకి ఇంకా మన బైక్ అయితే చాలా మోడిఫికేషన్స్ అయితే చేయాలి. ఏమేం చేయాలి ఏంటి అంటే, చాలా మోడిఫికేషన్స్ అయితే చేయాలా మనకి. ఇంకా దీనికి అమ్మా చూడలేదయ్యా, దీనికి మన బండి ఉంది కదా, దీనికైతే మనం ఇంకా ఒక మొబైల్ హోల్డర్ పెట్టేయాలి. దాని తర్వాత క్రాష్ గార్డ్ వేపియాలి, మెయిన్ అది క్రాష్ గార్డు. తర్వాత లైట్స్ హెచ్ఏది చూసాను, కానీ మనకి 5 లైట్ అయితే కావాలి. అదైతే నాకైతే ఆర్డర్ పెడదామని చూస్తున్నాను, కానీ నాకు బ్యాటరీ ఇష్యూ ఉండడం వల్ల మొన్నటి దాకా అయితే పెట్టలేదు. ప్రజెంట్ అయితే అది కూడా సాల్వ్ అయిపోయింది కాబట్టి, అంటే కొత్త బ్యాటరీ వేయించేసాం ఇంకా, అందుకని చెప్పి దాన్ని కూడా తొందరలోనే వేయించేద్దాం. 1 or 2 monthsలో బిగ్ రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాము, కానీ వెళ్ళాలి. ప్లాన్ చేస్తున్నాం కానీ ఎప్పుడు ప్లాన్ చేసినా భయ్యా వెళ్తా ఉన్నాడు, టకామని ఆగిపోయాడు. బిగ్ రైడ్స్ అయితే ప్లాన్ చేస్తున్నాం కానీ ఎప్పుడు ప్లాన్ చేసినా కూడా ఏదో ఒకటి వచ్చి అడ్డం అయిపోతానే ఉంటుంది. ఇట్స్ ఓకే బ్రో, ఇట్స్ ఓకే చిన్న, ఏం కాదు వదిలే. దాంతోపాటు ఏంటంటే దీనికి మెయిన్ ఇష్యూ వచ్చి క్రాష్ గార్డ్స్. దీనికి కంపెనీ కూడా అయితే క్రాష్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మనకి యమహా షోరూంలో అడిగినా కూడా వాళ్ళు క్రాష్ గార్డ్లే లేవని చెప్తున్నారు. దీనికైతే సెట్ అవడం ఎప్పుడో ఒక్కసారి కరోనా తర్వాత అయితే మనం ఒక్కసారి బీహార్లో కనుక్కుంటే, బీహార్లో కాదు చెన్నైలో కనుక్కుంటే చెన్నైలో అయితే ఉన్నాయన్నారు. తర్వాత అయితే ఈ ఆర్డర్లో పెట్టుకోవాలంటున్నారు, కానీ అది ఎంత పడతాయి ఏందనేది కూడా మనకైతే ఐడియా లేదు. అవి ఖచ్చితంగా అవి కూడా తెప్పించి మనం ఫిట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ ఎక్కడ పోయినా కూడా క్రాష్ గార్డ్ అనేది. ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు చెప్పేదే, ఎవరైనా బండి మీద నడుపుతుంటే మాత్రం దయచేసి హెల్మెట్ అనేది వాడండి. ఏంది భయ్యా నడి రోడ్లో బండి ఆపారేసాడు. ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. అన్న పోతా ఉన్నాడు, డనామని బ్రేక్ కొట్టాడు, ఆగిపోయా. నో మనమైతే క్రాష్ గార్డ్ వేయాలి. ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి తొందరలోనే. ఇది అదే థార్ రాక్స్, నిజంగా చాలా బాగుంది బండి. ఆఫ్ రోడ్కి మాత్రం నెంబర్ 1 కాలేదండి థార్ రాక్స్, చాలా బాగుంది. తర్వాత ఇంకా చాలా అయితే ఉన్నాయి, కానీ ప్రజెంట్ ఉన్న వాటిల్లో మాత్రం ఇది కింగ్ అనే చెప్పుకోవాలి దాన్ని కూడా. ఓకే, హెల్మెట్ అనేది మాత్రం దయచేసి ప్రతి ఒక్కరు బండి నడిపే వాళ్ళు అయితే హెల్మెట్ అనేది వాడండి.
మనకి మన ప్రాణం కన్నా మించిపోయింది ఏం లేదు. ప్లీజ్ వేరే హెల్మెట్ ఎవరైతే బండి మీద నడుపుతున్నారో ఖచ్చితంగా అది టౌన్ కాదు, అర్బన్, ఐ మీన్ బయట లాంగ్ రైడ్స్ కాదు, ఏదైనా కానీ హెల్మెట్ అనేది దయచేసి వాడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.